హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఈరోజు లంచ్ కోసం చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే తరుక్కున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 అండి వేసుకున్నాను. మీకు కారం ఎంత తినాలనిపిస్తే అంత, దాన్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ అండి, అంటే ఇవి నాటు అండి, హైబ్రిడ్ కాదు, నాటు టమాటాలు. తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి జీలకర్ర. నెక్స్ట్ మెంతులు కూడా వేసుకోవాలండి, మెంతులు, ధనియాలు, తర్వాతను ఎలాచి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కూడా పేస్ట్లా చేసేసుకోవాలండి. ఇదిగోండి పేస్ట్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాతను చేపలను అయితే ఇందులో వేసుకోవాలండి. బాగా అది కొంచెము ముద్ద అనేది ఆగాలి. పాతకాలం పద్ధతి, అంటే మన అమ్మ నాన్నలు, మన నాన్నమ్మలు, తాతయ్యలు చేసుకునే పద్ధతి అనమాట. ఇగోండి ఆ ముద్దలో ఈ చేపలు అయితే ఇలా వేసేసుకున్నానండి. వేసాను చూడండి, అవి బాగా ఏగాలి. కొంచెం వేగిన తర్వాత పులుసునైతే, చింతపండు పులుసునైతే పోసేసుకోవాలండి అందులోన. చూడండి, అంటే తలకాయలుని తోక ముక్కలు పులుసు పెట్టానండి. మధ్య ముక్కలు అనేవి ఫ్రై చేయడం అయితే జరిగిందండి. చూడండి, ఇలా అయితే పులుసు వేసుకున్న తర్వాత అవి బాగా మరిగించాలండి. బాగా మరిగిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఫిష్ మసాలా కొంచెం వేసి కరివేపాకు వేసి దించడమేనండి. ఇదిగోండి బాగా మరుగుతుందండి. బాగా ఫిష్ తలలన్నీ కూడా బాగా ఉడకాలి. ఉడికితే బాగుంటుంది. చేపలు ఎక్కువసేపు ఉడికించకూడదండి. మాంసము ఎంత ఉడికించినా పర్వాలేదండి. మాంసాన్ని అయితే కుక్కర్లో పెట్టి బాగా ఉడికించాలి. చేపలను అయితే మనము ఎక్కువసేపు అంటే మామూలుగా ఉడికించాలి. అలాగే ఇగోండి టమాటా, తర్వాత జొన్న పొత్తులు మార్కెట్కి అయితే వచ్చానండి. టమాటాలు ఫ్రెష్ అండి, చాలా బాగున్నాయి. తీసుకోవడం అయితే జరిగిందండి ఆవిడ దగ్గర. టమాటాలు కేజీ 35 రూపాయలు చెప్పిందండి. నెక్స్ట్ జొన్న పొత్తులు అయితే 50 రూపాయలండి. అలాగే ఈరోజు మంగళవారం కదండి, నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ తినాలనిపించిందండి. అలాగే ఇక్కడికి వచ్చి నేను దగ్గరుండే అవి క్యారెట్, తర్వాత క్యాబేజీ కోపించుకున్నానండి. ఇదిగోండి కట్ చేయించుకున్నానండి. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.